మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నేతన్న నేస్తం పథకం ఒక్కటే కాదు, అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా తిరక్క మునిపే సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. రైతు భరోసా అన్న పథకాన్ని తీసుకొచ్చాము. జనవరి నెల 9వ తారీఖున అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈ 6 నెలలు తిరక్క మునిపే ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలవగలిగాం. 6 నెలలు తిరక్క మునిపే ఆ అగ్రి గోల్డ్ బాధితులకు భరోసా కల్పిస్తూ అడుగులు వేయగలిగామని సగర్వంగా చెప్తా ఉన్నాం. ఆ మత్స్యకార సోదరులకు, ఆ కుటుంబాలకు ఈ తమ్ముడు తోడుగా ఉండాను అని 6 నెలల తిరక్క మునిపే భరోసా ఇవ్వగలిగాం. మన ప్రభుత్వంలో అవ్వ తాతలకిచ్చే ఆ పెన్షన్లు నెలకు 1,500 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. స్థానిక పరిశ్రమలలో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలే చేయగలిగాము ఈ 6 నెలల కాలంలో. గ్రామాలలో ఇవాళ కనిపిస్తా ఉన్న గ్రామ సెక్రటేరియట్లకు అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ కనిపిస్తా ఉన్నాడు. 6 నెలలు తిరక్క మునిపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 6 నెలలు తిరక్క మునిపే అక్షరాల 1,30,000 పర్మనెంట్ ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లలో, వార్డు సెక్రటేరియట్లలో కూర్చోబెట్టగలిగాము. 1,30,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల పదవులు ఇస్తే 4 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రభుత్వ పథకం ప్రవేశపెడితే ఒక గ్రామం ఎంత మారుమూల ఉన్నా కూడా అక్కడి ప్రజలకు ఆ పథకాలు అందాలి. వివక్ష ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు అని కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హులందరికీ కూడా సాచ్యురేషన్ పద్ధతిలో మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు ఇవాళ జరుగుతా ఉన్నాయని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.